ఇప్పుడు మనం నో ఆయిల్ నో బాయిల్ ఇన్స్టెంట్ వెజిటబుల్ రైస్ని అన్ని రకాలుగా పోషకాలు హై ఫైబర్ వెళ్ళే విధంగా ఈ వెజిటబుల్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం. బయట మార్కెట్లో తెల్లటి అటుకులు ఉంటాయి, పోషకాలు తక్కువ, చప్పగా ఎక్కువ ఉంటాయి. అదే 3 అటుకులు అయితే మంచి టేస్ట్ ఉంటాయి. అలాంటి అటుకుల్ని మనం 1 కప్పు తీసుకున్నాం. అట్లాగే అందరూ క్యారెట్ కంపల్సరీగా తీసుకుంటారు, మనము తీసుకున్నాం. అట్లాగే రెడ్ క్యాప్సికమ్, అట్లాగే ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్. ఈ క్యాప్సికమ్లు 3 చాలా స్పెషల్ టేస్ట్ ఇస్తాయి కదా, అట్లా తీసుకున్నాం. క్యాబేజీ కూడా రెడ్ కలర్ మార్కెట్లో దొరుకుతుంది, దాన్ని కూడా తీసుకున్నాం. టమోటాలు చిన్నవి తెలుసు కదా, ఏమంటారు, చెర్రీ టమోటాలు. ఆ చిన్నగా ఉండే చెర్రీ టమోటాలు మనం ఇందులో స్పెషల్ టేస్ట్ కోసం తీసుకున్నాం. మరి అందరూ వేసినట్టుగా కీరా దోస కూడా ఉపయోగిస్తున్నాం. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు 2, నిమ్మకాయతో పాటు తేనె కాంబినేషన్ ఇస్తాం కదా, ఉప్పు లేని చప్పదనం తెలియకుండా మంచిగా టేస్ట్ ఇవ్వటం కోసం కచ్చా పచ్చా జీలకర్ర పొడి, అట్లాగే చాట్ మసాలా కొద్దిగా. వీటన్నిటితో ఇన్స్టెంట్ వెజిటబుల్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూడబోతున్నాం. చూసే ముందు ఇవి కటింగ్ స్పెషల్గా ఎలా చేసుకుంటే బాగుంటుందో మా చెఫ్ ద్వారా చూద్దాం. ఇప్పుడు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి. అసలు ఈ వెజిటబుల్ రైస్కి ఉపయోగించుకునేటప్పుడు ఎన్ని కలర్లు క్లియర్గా మన కంటి కనపడుతూ, కంటి కూడా కలర్స్ ఒక లోపల స్టిమ్యులేషన్ కలిగిస్తాయి. అదే ఈ వెజిటబుల్ రైస్లో ఉండే స్పెషాలిటీ. మరి ఈ వెజిటబుల్ రైస్కి మనం 3 అటుకుల్ని తీసుకున్నాం కదా, అలాంటి అటుకుల్ని కడిగిద్దాం ఇప్పుడు శుభ్రంగా. మనం అడుగుని వాటిని తీసుకోకూడదు, గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా ఇసుక లాంటిది వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ కడిగేసిన 3 అటుకుల్లో మనం ఒక్కొక్క వెజిటబుల్ ముక్కలను వేసేద్దాం. గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, అట్లాగే ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, రెడ్ క్యాబేజీ ముక్కలు, చెర్రీ టమోటా ముక్కలు, క్యారెట్ తురిమేసాం దీని ఒక్కదాన్ని, కీరా దోసకాయ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయ ముక్కలు, మనం తీసుకున్న జీలకర్ర కచ్చా ముక్క పొడిని ఇట్లా వేసేస్తాం. ఇందులో చాట్ మసాలా పొడి, తీపి రాకుండా తేనె వేయాలి మనం. చివరిగా నిమ్మరసం పిండేస్తే చాలు. ఉడికించిన వాటిలో చప్పదనం, ఉప్పు లేని లోటు ఎక్కువ తెలుస్తుంది, కానీ ఇట్లా న్యాచురల్ వాటిలో ఎప్పుడు తెలియదు మనకి. చూడండి ఎంత బాగుందో. అంటే మనకు అనేక పోషకాలు కావాలి శరీరానికి. దీన్ని చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే సూర్యకిరణాల్లో 7 రంగులు కలిసినట్లే అన్ని రంగులు ఇందులో ఉన్నట్టుగా కలర్ఫుల్గా అట్లా ఉందన్నమాట. ఇన్స్టెంట్ వెజిటబుల్ రైస్ ఎలా ఉందో నేను చూస్తాను ఇప్పుడు. తిన్నామా లేదా అనిపిస్తుంది. అసలు తిన్న తర్వాత కూడా తినకముందు ఎంత ఫ్రెష్గా ఉన్నారో మళ్ళీ మీరు అలాగే ఉండగలుగుతారు. నాకు ఇది తిన్న తర్వాత ఏమనిపించిందంటే చెర్రీ టమోటా ముక్కలు కొంచెం ఎక్కువ ఉండాలనిపిస్తుంది. అది ఆ ముక్క తగిలినప్పుడు అలా అస్సలు ఉప్పు లేని లోటు కొంచెం కూడా తెలియట్లేదు. చాలా బాగుంది. మేము చెప్పింది ఏదైనా సరే ఒక్కసారన్నా ట్రై చేసి చూసి దాన్ని మీ జీవితంలో ఒక భాగంగా చేసుకుని కనీసం అప్పుడప్పుడన్నా ఇట్లాంటివి చేసుకుంటే బాగుంటుంది.